లోకి వెళ్ళినట్టయితే మన త్రివిధ దళాలకి ముఖ్యంగా చెప్పాలంటే ఇండియన్ నేవీకి చెప్పాలంటే ఒక రకంగా డిఫెన్స్ మినిస్ట్రీ న్యూ ఇయర్ విషెస్తో పాటు ఒక పెద్ద గిఫ్ట్సే ఇచ్చిందని చెప్పాలి. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ కిందటి నెల డిసెంబర్లో 5 ఆస్పెక్ట్స్ క్లియర్ చేసింది. అంటే 5 ప్రపోజల్స్ ఏవైతే పంపారో ఆ ప్రపోజల్స్ ఏంటి, దాని ద్వారా ఈ త్రివిధ దళాలకి ఎలా ఉపయోగపడుతుంది, దీన్ని మీరు ఎలా చూస్తారు సార్? అంటే ఇవే ఎందుకు ఇచ్చారు, అంటే ఇప్పుడు కరెంట్లీ ఉన్న జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా, దీన్ని ఎలా చూస్తారు? మనకు ఈరోజు అఫీషియల్ గా చైనా యొక్క నేవీ ఫ్లీట్ అమెరికన్ నేవీ ఫ్లీట్ కంటే పెద్ద ఫ్లీట్ గా తయారైంది. వాళ్ళ దగ్గర అన్ని షిప్పులు ఉన్నాయి. అమెరికన్ ఫ్లీట్ కంటే ఎక్కువ షిప్పులు చైనా దగ్గర ఉన్నాయి. చైనా ఇప్పుడు ప్రస్తుతానికి అమెరికా, టైవాన్, జపాన్, కొరియా, ఫిలిప్పైన్స్ వీళ్ళతో గొడవలు పడుతూ సముద్రం వాళ్లకు మనకు సముద్ర సరిహద్దులు లేదు చైనా. కాబట్టి వాళ్ళ సరిహద్దుల్లో ఉన్న దేశాలను బెదిరిస్తూ అక్కడ వాళ్ళ ఆధిపత్యం చలాయించే దిశగా వాళ్ళు సౌత్ చైనా సీ, తర్వాత మనకు జపాన్ సీ, టైవాన్ స్ట్రేట్ ఇక్కడంతా వాళ్ళ యొక్క ఆధిపత్యం స్థాపించుకునే దిశగా వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కసారి అక్కడ వాళ్ళు టైవాన్ ని టేక్ ఓవర్ చేసి సెకండ్ చైనా వైలెన్స్ నుండి వాళ్ళు ఛేదించగలిగితే అది ఎక్కువ కాలం పట్టదు. ఎందుకంటే ఆల్రెడీ సోలమన్ ఐలాండ్స్ వాళ్ళ చేతికి వచ్చేసింది. ఇంకో 2-3 ఐలాండ్స్ వచ్చినాయంటే వాళ్ళకు కంప్లీట్ ఓపెన్ సీ దొరుకుతుంది. వాళ్ళు ఇప్పటికే వాళ్ళ దగ్గర బాంబర్స్, వాళ్ళ దగ్గర చాలా అక్కడ ఉన్నటువంటి అమెరికన్ స్థావరాలు ఉన్నాయో వాటిని టార్గెట్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఈరోజు చైనా పెంచుకుంటారు. కాబట్టి ఈ పరిస్థితులలో ఒక్కసారి అక్కడ ఒక విధమైనటువంటి డామినెన్స్ వచ్చిందంటే ఇమ్మీడియట్ నెక్స్ట్ ఇండియన్ ఓషన్ మీద పడతారు. వాళ్ళు మన సముద్రాల మీద వాళ్ళు ఫోకస్ పెట్టబోతారు. వాళ్ళకి ఇప్పటి వరకు వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఇంకా ఇక్కడికి రాలేదు, కానీ క్రమేపీ ఇక్కడ కూడా రావడం మొదలు పెడతారు. సో దాని అంత పరిస్థితి రాకముందరే మన కెపాసిటీ బిల్డింగ్ మనం చేసుకోవాలి అన్న దిశగా ప్రభుత్వం ఈ రోజు నేవీ మీద చాలా ఫోకస్ పెడుతోంది. మనం కూడా డిఫెన్స్ రౌండప్ లో గత 3-4 నెలలుగా చాలా అంశాలు నేవీకి సంబంధించి మాట్లాడాము. ఇప్పుడు కూడా ఇంతకంటే ముందర మాట్లాడిన అంశం కూడా మనకు మార్కోస్ ట్రైనింగ్ గురించే మాట్లాడాము మనము. కాబట్టి నేవీ యొక్క కెపాసిటీ ఏంటో మనం డెమాన్స్ట్రేట్ చేయగలిగాం. ఆల్రెడీ మనకు యమన్ దగ్గర మనం డిప్లాయ్ చేసాము, 10 షిప్లను డిప్లాయ్ చేశాము. ఈ గల్ఫ్ యుద్ధంలో, మన వెస్ట్ ఏషియా యుద్ధంలో ఏదైతే ఇజ్రాయెల్ తర్వాత ఇరాన్ ప్రాక్సీస్ తో యుద్ధం చేస్తుందో వాటిల్లో యమన్ దాడుల నుంచి తట్టుకోవడం కావచ్చు, లేదా పైరసీ నుంచి తట్టుకోవడం కావచ్చు, ఇటువంటివన్నీ కూడా మనం చాలా పెద్ద అక్కడ యాక్షన్ మనం చేసాము. ఎన్నో షిప్లను సేవ్ చేసాము, ఎంతో మందిని రెస్క్యూ చేసాము. ఇన్ఫాక్ట్ చైనా వాళ్ళ జిబోటీ బేస్ పెట్టుకొని కూడా వాళ్ళు ఏం చేయలేకపోయారు. కానీ ఇదంతకాలం ఉండబోదు. ఇందాక నేను చెప్పినట్టు చైనీస్ ఫ్లీట్ పెరుగుతోంది. ఇప్పటికి వాళ్ళ దగ్గర ఆల్రెడీ 3 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. ఇంకా 3-4 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ తయారు చేసే దిశగా వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. అమెరికా దగ్గర ఒక 6-7 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. కానీ ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ తయారు చేయాలంటే కనుక 20-30 ఏళ్ళు పడుతుంది, ఎస్పెషలీ ఆ సైజు తయారు చేయాలంటే. కాబట్టి ఇప్పటికైతే వాళ్ళకి ఇంకా ప్లాన్స్ చేయాలి, కొత్త షిప్పులు తయారు చేసే ప్లాన్ అమెరికాలో లేవు. ఒక ఎదుగుతున్నటువంటి చైనా, స్టాటిక్ గా ఉన్నటువంటి అమెరికా, ఈ రెండు కూడాను భారతదేశానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని ప్రభుత్వం క్రమేపీ నేవీ మీద ఇన్వెస్ట్మెంట్స్ చూస్తుంది. లేటెస్ట్ ఏం జరిగిందంటే డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అంట, డిఏసి అంటారు. ఇది అఫ్ కోర్స్ రక్షణ మంత్రి ఉంటారు, తర్వాత అక్కడ త్రివిధ దళాలకు చెందినటువంటి వాళ్ళు ఉంటారు, చాలా కమిటీ ఉంటుంది డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్. ఆ కౌన్సిల్ కి సంబంధించి వాళ్ళ రక్షణ మంత్రి ఆధ్వర్యంలో గత నెల అంటే డిసెంబర్ 24 సంవత్సరం వాళ్ళు ఏం చేశారంటే 5 క్యాపిటల్ అక్విజిషన్స్ వీటి మీద వాళ్ళు ఆమోద ముద్ర వేశారు. దాన్ని యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ అంటారు. అంతవరకే చేస్తారు. అంటే అవును నేవీకి ఇవి కావాలి, మేము దీనికి ఒప్పుకుంటున్నాము ఇంత బడ్జెట్ కి అని వాళ్ళు చెప్తారు. తర్వాత వీళ్ళు వెళ్ళి టెక్నికల్ ఇష్యూస్ కానీ లేదా దానికి సంబంధించిన కమర్షియల్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా నెగోసియేషన్స్ తర్వాత చేసుకుంటారు. సపోజ్ ఎయిర్ ఫోర్స్ కి ఏదో 87 ఎయిర్ క్రాఫ్ట్ కావాలి అంటారు. 87 ఎయిర్ క్రాఫ్ట్స్ ఎవరు దగ్గర కొంటారు? రఫైల్ దగ్గర కొంటారా, లేకపోతే మీరు యూరోజెట్ దగ్గర కొంటారా, అమెరికన్ F-16 కొంటారా? అది నేవీ తర్వాత డిస్కస్ చేస్తుంది. కానీ ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ కావాలి అన్నది వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అలాగే నేవీలో 5 అంశాలు వీళ్ళు ఒప్పుకున్నారు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్. మొట్టమొదటిది ఏంటంటే 31 న్యూ వాటర్ జెట్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్స్. అంటే న్యూ వాటర్ జెట్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్స్. ఇవి కోస్ట్ కి చాలా దగ్గరగా ఇవి పనిచేస్తాయి. ఇవి బేసిక్ గా యాంటీ పైరసీ, తర్వాత రెస్క్యూ అండ్ సర్చ్ ఆపరేషన్స్. మనం చూస్తాం ఈ డిజాస్టర్, ఏదో సైక్లోన్లు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, చాలా మంది కొట్టుకుపోతారు, లేదా బోట్లు డ్యామేజ్ అవుతాయి, వాళ్ళు చనిపోతుంటారు, లేదా సముద్రంలోకి వెళ్ళిపోతుంటారు, వాళ్ళని రెస్క్యూ చేయాలి. ఫర్ ఇన్స్టెన్స్ ముంబైలో జరిగింది రీసెంట్ గా ఘటన చూసాం మనం. చిన్న బోట్ ఒక ప్యాసింజర్ షిప్ తో కొలైడ్ అయ్యి ఎలిఫెంటా కేవ్స్ వెళ్తున్న దాంతో ఢీకొని చాలా మంది చనిపోయారు దాంట్లో. సో అటువంటిప్పుడు ర్యాపిడ్ అంటే చాలా తొందరగా వెళ్ళి దాన్ని
వాళ్ళని రక్షించి వాళ్ళని తీసుకురాగలిగినటువంటి పరిస్థితి కోసం నేను వాడుకుంటున్నాం. దానిలో 31 ఇటువంటి ఫాస్ట్ మూవింగ్ అటాక్ క్రాఫ్ట్స్ అంటే ఇది అటాక్. పైరసీ ఏం చేస్తారంటే వాళ్ళు 5-6 మంది మాత్రమే పైరట్స్ ఉంటారు, చాలా ఫాస్ట్ గా వెళ్తున్నట్టు బోట్స్ లో వస్తారు. మన పెద్ద పెద్ద షిప్లు ఏవైతే ఉంటాయో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు కానీ మన కార్వెట్స్ ఇవన్నీ కూడాను అవి వెళ్ళి వాళ్ళని చేసి పట్టుకోవడం చాలా కష్టం. వాళ్ళు వెళ్తున్నంత స్పీడ్ వేగంగా వీళ్ళు కూడా వెళ్ళగలరు. కాబట్టి ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్స్ వాళ్ళని ఛేదించి వాళ్ళని పట్టుకుని అటాక్ చేయగలిగినవి మనం వాడుకుంటున్నాం. ఎస్పెషల్లీ ఇది మనకి ఎక్కడ అవసరం ఉంటుందంటే మన లక్షద్వీప్ ఐలాండ్స్ కానీ లేదా అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కానీ, ఎందుకంటే ఇక్కడ పైరట్స్ వచ్చి వాళ్ళు తలదాచుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రీసెంట్ గా మనం చూసాం, మియన్మార్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, తర్వాత బంగ్లాదేశ్, ఈ యొక్క 3 ట్రై జంక్షన్స్ లో ఈ 3 దగ్గరగా ఆ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం సముద్రంలో మన వాళ్ళు లార్జెస్ట్ డ్రగ్ హాల్ పట్టుకున్నాం మనం. కాబట్టి పైరట్స్ వాళ్ళు ఏమేమి తీసుకువెళ్తారో మనకు తెలియదు. డ్రగ్స్ కావచ్చు, హ్యూమన్ స్మగ్లింగ్ కావచ్చు, లేదా మనకు అస్త్రాలు కావచ్చు, ఇటువంటివన్నీ వాళ్ళు తీసుకెళ్తే కానీ వాళ్ళని అటాక్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడమో లేకపోతే వాళ్ళని డిస్ట్రాయ్ చేయడం లాంటివి చేయడానికి చాలా ఉపయోగపడతాయి. అవి 31 మనకు న్యూ వాటర్ జెట్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్స్ ఈ యొక్క అక్విజిషన్ లో అప్రూవల్ అయింది. రెండవది మనం చూసామంటే 120 ఫాస్ట్ ఇంటర్సెప్టర్ క్రాఫ్ట్స్. ఇది కొద్దిగా అంటే మరీ సముద్ర తీరం కాకుండా ఇంకొంచెం దూరంలో వెళ్ళేటువంటి శక్తి ఉన్నటువంటిది. అఫ్ కోర్స్ ఇక్కడ కూడా ఈ రెండు కూడా ఇందాక ఫస్ట్ చెప్పింది తర్వాత ఇప్పుడు వాళ్ళు అప్రూవల్ ఇచ్చినటువంటి మనకు ఫాస్ట్ ఇంటర్సెప్టర్ క్రాఫ్ట్స్, ఇవి కూడా ఈ రెండు కూడా షాలో వాటర్స్ లో పనిచేస్తాయి. అంటే ఎక్కువ డెప్త్ లేనటువంటి సముద్రం మన సీ కోస్ట్ దగ్గరగా ఉన్నటువంటి వాటిలో పనిచేస్తాయి. ఇవి కూడా ఏంటంటే ఫర్ ఇన్స్టెన్స్ దీని కెపాసిటీ ఎక్కువ, దీని సైజ్ ఎక్కువ, దీని వెయిట్ ఎక్కువ, దీని కెపాసిటీ ఇంజిన్ కెపాసిటీ ఎక్కువ. ఏవి ఈ ఫాస్ట్ ఇంటర్సెప్టర్ క్రాఫ్ట్స్. ఇవి అఫ్ కోర్స్ మనకు ఇందాక చెప్పినటువంటి న్యూ వాటర్ జెట్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్స్ లో లాగానే ఇవి కూడా యాంటీ పైరసీ చేయడము, రెస్క్యూ అండ్ రికవరీ చేయడము, ఇవి కూడా చేస్తాయి. కానీ ఇంకా దీని కెపాసిటీ ఏంటంటే పెద్ద పెద్ద షిప్పులు ఎక్కడో సముద్రంలో ఏదో వాళ్ళ ఇంజిన్ ఫెయిల్ అయ్యో ఏదో ఇతరత్ర టెక్నికల్ ఛాలెంజెస్ తోటి ఆగిపోయింది అనుకుందాం, దాన్ని టోయింగ్ తీసుకొచ్చి సముద్ర కోస్ట్ మన బీచ్ ఫ్రంట్ డాక్ యార్డ్స్ తీసుకురాగలిగిన కెపాసిటీ దీనికి ఉంటుంది. ఇంక్లూడింగ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంతా చాలా బరువైంది, అది 45,000 టన్స్ మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్. వాటిని కూడా టో చేసి తీసుకొస్తాం. మనం చూసాం కదా టోయింగ్ మెషిన్స్ ఉంటాయి మన దగ్గర. కార్ ఏదైనా యాక్సిడెంట్ అయ్యి మధ్యలో ఏదైనా పోయి పని చేయకుండా ఉందంటే కానీ దాన్ని మనం తాడు కట్టి ఇంకోటి ఏదో పెట్టి మనం దాన్ని బాగుతాం మనం. సో అటువంటిది అనుకుందాం పోనీ. సో ఇది అటువంటి పనులన్నీ కూడా చేయగలరు ఇంటర్సెప్టర్ క్రాఫ్ట్ ప్లస్ దాని టోయింగ్ కెపాసిటీ కూడా ఉన్నటువంటి ఈ యొక్క 120 ఇటువంటివి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోద ముద్ర వేసింది. అలాగే ఎలక్ట్రానిక్ వార్ సూట్ అని వీటికి కూడా ఆమోద ముద్ర వేశారు, అప్రూవల్ ఇచ్చారు. ఇవి కూడా ఏంటంటే మనకు ఎయిర్ బాండ్ సెల్ఫ్ ప్రొటెక్షన్ జామర్ పాడ్స్ అంటారు. అంటే ఆకాశంలో వెళ్తున్నప్పుడు ఆకాశంలో వెళ్ళేటువంటి మనం ఏవైతే డ్రోన్స్ కావచ్చు లేదా ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు వాటి యొక్క రక్షణ కోసం జామర్ పాడ్స్ అంటే ఈ శత్రువు యొక్క సిగ్నల్స్ ని జామ్ చేయగలిగినటువంటి పాడ్స్ ఏవైతే ఉంటాయో అది ప్రొక్యూర్ చేయొచ్చని ప్రభుత్వం ఇచ్చింది. అలాగే నెక్స్ట్ జనరేషన్ రెడార్ వార్నింగ్ రిసీవర్ అంటే వాళ్ళు రెడార్ మనల్ని చూస్తూ ఉంటుంది, ఎయిర్ క్రాఫ్ట్ వెళ్తోందా మన డ్రోన్ వెళ్తోందా వాళ్ళ రెడార్ గమనిస్తూ ఉంటుంది. ఆ రెడార్ సిగ్నల్ తగలంగానే కింద మన గ్రౌండ్ కంట్రోల్ కి వాళ్ళకి సిగ్నల్ ఇచ్చేయగలరు. ఏమని రెడార్ దాన్ని డిటెక్ట్ చేసింది నేనేం చేయాలి అని ఇన్ఫర్మేషన్. డిటెక్ట్ చేసినా పర్వాలేదు నువ్వు ముందుకు వెళ్ళు అని ఇన్స్ట్రక్షన్ ఇవ్వచ్చు, లేదా వెనక్కి రమ్మని చెప్పచ్చు, లేదా యాంటీ రెడార్ ఈ యొక్క జామింగ్ పాడ్స్ ని మీరు యాక్టివేట్ చేయమని చెప్పచ్చు. కాబట్టి ఇవన్నీ చేయడానికి నెక్స్ట్ జనరేషన్ రెడార్ వార్నింగ్ రిసీవర్ అది కూడా ప్రభుత్వం శాంక్షన్ చేసింది. అలాగే SU-30 MKIకి సంబంధించి ఇవన్నీ కూడాను దీంట్లో పెట్టబోతున్నారు మోస్ట్లీ. సో అందుకని ఇవన్నీ కూడా మన కెపాసిటీ ఇంక్రీజ్ చేసుకోవడానికి వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ బదులు మన దేశంలో తయారు చేసుకోవాలి అన్నటువంటి ఒక ఆలోచనతోటి వీటికి అప్రూవల్ ఇచ్చారు. లేకపోతే మనకి ఏమవుతుంది, మనం ఇన్ఫాక్ట్ మనం చూసాం డ్రోన్స్ ఆర్డర్ చేసినట్టు చాలా డ్రోన్స్ లో చైనీస్ కాంపోనెంట్స్ ఉండినాయి. ఒక డ్రోన్ ని పాకిస్తాన్ వాళ్ళు క్యాప్చర్ చేయగలిగారు, ఎందుకంటే ఆ కాంపోనెంట్స్ చైనీస్ కాంపోనెంట్స్ కాబట్టి వాళ్ళు దాన్ని ఎక్కడో హ్యాక్ చేయడం ఏదో చేసి దాన్ని క్యాప్చర్ చేశారు. కాబట్టి ఇటువంటివి లేకుండా మన దేశంలోనే ఇటువంటి క్రిటికల్ టెక్నాలజీస్ తయారు చేసే దిశగా మనం ఈ అప్రూవల్ ఇవ్వడం అనేది జరిగింది. అలాగే ఇదే ఆర్డర్ లో 6 అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్ ఇవి కూడా మనకు భారత ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. ఇది బేసిక్ గా మన ఇండియన్ కోస్ట్ గార్డ్ కి ఎవరైతే నేను ఇందాక చెప్పినట్టు బేసిక్ రెస్క్యూ ఆపరేషన్స్ తర్వాత మన సముద్ర సరిహద్దుల్ని కాపాడేటువంటి కోస్ట్ గార్డ్ వాళ్లకు ఈ అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆర్డర్ ఇస్తున్నారో
అది మనకు ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి ధ్రువ్ హెలికాప్టరే. కాకపోతే ఇది కొంచెం నేవల్ వర్షన్. ఎందుకంటే నేవీ దగ్గర ఉన్నటువంటి షిప్లు ఏవైతే ఉంటాయో అసలు మెజారిటీ ఆఫ్ ద షిప్స్ లో మనకు ల్యాండింగ్ డెక్ ఉండదు, అక్కడ హెలికాప్టర్ దిగలేవు. కొన్ని షిప్స్ మీద ల్యాండింగ్ డెక్ ఉన్నా కానీ కూడా తక్కువ స్పేస్ ఉంటుంది. కాబట్టి ఈ హెలికాప్టర్స్ నేవీకి దాన్ని రీఇంజనీరింగ్ చేసి నేవల్ ప్లాట్ఫామ్స్ మీద దిగగలిగినటువంటి ఆ సైజ్ కి ఆ టెక్నాలజీని వాళ్ళు అనుసంధానం చేస్తారు. కాబట్టి ఇది నేవల్ వర్షన్ ఆఫ్ లైట్ హెలికాప్టర్స్, అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్స్, నేవల్ ధ్రువ్ అని అనుకోవచ్చు మనం అటువంటి. సో ఇది బేసిక్ గా మనం చూస్తే కనుక కోస్ట్ గార్డ్ కి సంబంధించి అక్కడ ఏదైనా రెస్క్యూ అవ్వచ్చు, సముద్రంలో కొట్టుకుపోయి ఉండొచ్చు, ఏదో అయి ఉండొచ్చు, దాన్ని రికవర్ చేసి తీసుకురావాలనో, లేదా ఇటువంటివి, లేదా వాళ్ళకి ఏదో ఫుడ్ డ్రాప్ చేయాలనో, లేదా ఒక షిప్ కొలాప్స్ అయిపోయిందంటే కనుక అక్కడ వీళ్ళు ప్రజల కోసం అక్కడ సముద్రంలో ఉన్నటువంటి వ్యక్తులకు వీళ్ళు ఇన్ఫ్లేటబుల్ బోట్స్ నే హెలికాప్టర్ నుంచి డ్రాప్ చేయొచ్చు. ఇటువంటివి ఎన్నో ఆపరేషన్స్ చేయొచ్చు వాళ్ళు. కాబట్టి దానికోసం అని కూడా మనం అప్రూవల్ ఇచ్చాం. మనం అంటే మన కెపాసిటీ బిల్డింగ్ చేసుకోవడానికి మనం ఇస్తున్నాం. అలాగే మనకు కొన్ని T-72, T-90 ఇటువంటి కొన్ని ఎక్విప్మెంట్ కూడా దీంట్లో ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అంటే అప్రూవల్ ఇచ్చాము. బేసిక్ గా ఏంటంటే యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ అది భారత ప్రభుత్వం చెప్పింది. దీని ఆధారంగా ఈ నేవీ వాళ్ళు వెళ్ళి, లేదా ఇందాక T-tanks, T-20, T-72, T-90కి సంబంధించి సైన్యం వీళ్ళిద్దరూ కూడా దాన్ని ఫర్దర్ నెగోసియేషన్స్ చేసి టెక్నికల్, ఫైనాన్షియల్, బిడ్డింగ్ అవన్నీ దాంట్లో కూడా వాళ్ళు నెగోసియేషన్స్ చేసి వాళ్ళు ఆర్డర్ తర్వాత ఇవ్వాలి. ఆర్డర్ ఆఫ్ కోర్స్ దాని క్వాంటిటీ, దాని వాల్యూ బట్టి ఏ స్థాయిలో ఇవ్వాలి, మళ్ళీ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇవ్వగలదా, లేకపోతే మనకు క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అఫైర్స్ దానికి అప్రూవల్ ఇవ్వాలా, ఇవన్నీ కూడాను దీన్ని బట్టి దాని యొక్క వాల్యూ బట్టి డిసైడ్ చేస్తారు. ఈ 5-6 అంశాలు నేనైతే ఇంతవరకు చెప్పానో వాటి రమారమి ఎస్టిమేటెడ్ బడ్జెట్ 21,772 కోట్ల రూపాయలు. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి విషయం. మన ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అక్కడ కరెక్ట్ గా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడుతున్నాము. మన వీక్నెస్లు ఎయిర్ ఫోర్స్, నేవీలో రెండిట్లో మనకు చాలా భయంకరమైన వీక్నెసెస్ ఉన్నాయి. మనకు నేవీ, ఎయిర్ ఫోర్స్ గురించి కూడా గతసారి చర్చించాం మనం. ఎయిర్ ఫోర్స్ లో ఉన్నటువంటి వీక్నెసెస్, మనకు ఎయిర్ క్రాఫ్ట్స్ ఎలా తగ్గిపోతున్నాయి, MiG-21లు రిటైర్ అయిపోయిన తర్వాత మన ఆల్టర్నేటివ్స్ ఏంటి, మనకు F-404 మనకు GE నుంచి రాకపోవడంతో మన తేజస్ ప్రాజెక్ట్ ఎందుకు డిలే అయింది, దీని రిపర్కషన్స్, ఇవన్నీ ఎయిర్ ఫోర్స్ గురించి డిస్కస్ చేసాం. అలాగే నేవీలో కూడా మనకి ఇటువంటివి చాలా వీక్నెస్లు ఉన్నాయి. అది కూడా మనం ఒక ఎపిసోడ్ లో డీటెయిల్ గా డిస్కస్ చేసాం. కానీ ఇప్పుడు దానికి సపోర్టివ్ గా ఈ యొక్క ఏమంటారంటే దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాని సపోర్ట్ ఎక్విప్మెంట్స్, వీటి మీద ఎక్కువ ఫోకస్ పెడుతోంది భారత ప్రభుత్వం. అన్ని గ్యాప్లు ఏవైతున్నాయో అవన్నీ పూర్తి చేసే దిశగా మెల్లిమెల్లిగా ఈ యొక్క అప్రూవల్స్ అన్ని జరుగుతున్నాయి. అందుకని ఇది అది అసెట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాము. ఏదో మళ్ళీ వేరే దేశం నుంచి మనం కొనుక్కోకుండా మన దేశంలో ఆత్మనిర్భరత పెంచుకోవడానికి వీటికి అప్రూవల్స్ అన్ని కూడాను మేక్ ఇన్ ఇండియా దృష్ట్యా ఈ అప్రూవల్స్ అని ఇవ్వడం జరిగింది. కాబట్టి మన దేశంలో డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, ఎకో సిస్టమ్ పెరుగుతుంది. ఇక్కడ మన SMEలకి చాలా ఉపాధి కలుగుతుంది, వాళ్ళకు బిజినెస్ వస్తుంది. కాబట్టి క్రమేపీ ఒక 20-30 ఏళ్లుగా లేనటువంటి ఎకో సిస్టాన్ని మనం మెల్లిమెల్లిగా తయారు చేసుకోగలము. రాబోయే 2-3 దశకాల్లో మనం కూడా ఈ డిఫెన్స్ మార్కెట్ లో ఒక పెద్ద శక్తిగా ఎదిగేటువంటి దిశగా ఈ అప్రూవల్ మనం చూడాలి. రైట్.